నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేదరమెట్ల సిద్ధం సభకు భారీగా తరలి వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు। మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్కాపురంలో గ్రామోత్సవం। భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి। రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ కనబడడం లేదు అంటూ వెలిసిన గోడ పత్రికలు। ఎర్రగొండపాలెంలో చర్చనీయాంశంగా మారిన వైనం। అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం మార్కాపురం బ్లాక్ ఆధ్వర్యంలో నారీ శక్తి ఫిట్నెస్ రన్। టీడీపీ జనసేన అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు। ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 5వ బ్లాక్ లో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల మరియు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, పట్టణ మహిళా కమిటీ సభ్యులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుందని ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 కరపత్రాలు పంచుతూ పథకాలను వివరించారు। మార్కాపురం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలు పూర్తిగా ప్యాకేజీ స్టార్లకు మరియు 22 సంవత్సరాల ప్రజాసేవకు మధ్య జరుగుతున్న ఎన్నికలని ప్యాకేజీ స్టార్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని పిలుపునిచ్చారు। ఎవరు వచ్చి నన్ను గెలిపించండి అడగడం ఎంతవరకు సమంజసమని, గత 22 సంవత్సరాల నుండి అన్ని కష్టనష్టాలకు ఓర్చి ప్రజలకు సేవ చేస్తున్నానని గుర్తు చేశారు। ప్రత్యేక జిల్లాతోనే మార్కాపురం ప్రజల బతుకులు బాగుపడతాయని, ఇది పూర్తిగా ప్రత్యేక జిల్లాకు మరియు వైసీపీ పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని, మార్కాపురం జిల్లా కావాలా వైసీపీ కావాలో ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జిల్లా కోసం నోరు మెదపని ఈ పశ్చిమ ప్రాంత వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రజలు ఇంత చైతన్యవంతంగా ఉండటం శుభ పరిణామమని, ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తెదేపా లక్ష్యమని, మహిళా సాధికారతకు మహాశక్తి పేరిట 4 పథకాలని చంద్రబాబు ప్రకటించారని తెలిపారు। తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మార్కాపురం జిల్లాగా వెలుగొండ ప్రాజెక్ట్ నీటిని పశ్చిమ ప్రాంత ప్రజలకు అందించడమే నా జీవిత లక్ష్యమని కందుల అన్నారు। అవినీతి తప్ప అభివృద్ధి చేయని వైసీపీ ప్రభుత్వంపై కుర్చీని మడత పెట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, అయితే ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ మహిళా కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఈ రోజు ఈ పట్టణానికి ఎవరు ఏం చేశారు, ఎవరు ఏ రకంగా అభివృద్ధి చేశారు, ఎవరు ఈ పట్టణం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు, ఎవరు ఈ పట్టణంలో ఒకప్పుడు నీళ్లు లేనప్పుడు ఎవరు అండగా నిలబడ్డారు, రోడ్లు లేక అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రామాన్ని, ఈ పట్టణాన్ని ఎవరు ఈ రోజు ఒక బ్రహ్మాండమైనటువంటి సుందర పట్టణంగా తీర్చిదిద్దారు। ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఈ మార్కాపురం పట్టణానికి 22 సంవత్సరాలుగా ఏది చేసినా నేనే చేశానని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, గుర్తు చేస్తా ఉన్నా। మరి వీళ్ళు ఈ రోజు మేము పొలాన్ని చేశాం, ఈ మార్కాపురం పట్టణం కోసం ఒక పని చేశామని చెప్పుకునేటువంటి ధైర్యం ఎవరికైనా ఉందని నేను అడుగుతా ఉన్నా। ఈ రోజు ఈ మార్కాపురం పట్టణానికి మంచినీళ్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, కాలువలు కావాలన్నా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా, పెన్షన్లు కావాలన్నా, లోన్లు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా నా ఇంటి వరకు వచ్చి నన్ను ధైర్యంగా నిలదీసి అడిగి చేపించుకునేటువంటి సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా।
ఉన్నా. మరి ఈ రోజు ప్యాకేజీ స్టార్లు వచ్చారు, ప్యాకేజీలు ఇస్తామని చెప్పి అంటూ ముందుకు తిరుగుతా ఉన్నారు. ఒకటే ఆలోచన చేసుకోవాలి, మనకు ప్యాకేజీలు ముఖ్యమా? 22 సంవత్సరాల నుంచి మీకోసం అనుక్షణం కష్టపడుతున్నటువంటి సర్వీస్ ముఖ్యమా అనేది కూడా మిమ్మల్ని ఆలోచన చేయమని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ మార్కాపూర్ పట్టణంలో వైసీపీ ప్యాకేజీ స్టార్లు మీకు ప్యాకేజీలు ఇస్తాం, మీరు రండి, మీరు మా పార్టీకి ఓటు వేయండి, మాకు అండగా నిలబడండి అని అడుగుతా ఉన్నారు. నేను ఒకటే వాళ్ళని అడుగుతా ఉన్నా, అక్కడ పనికిరాని బొమ్మ ఈడ ఎందుకు పనికొస్తుందని నేను అడుగుతా ఉన్నా. 82,000 ఓట్లతో గెలిచామని గొప్పలు చెప్పుకున్నటువంటి వాళ్ళు మరి అక్కడ 10,000 గెలుస్తారని అక్కడే సీట్ ఇచ్చిండేవాళ్ళు కదా. అంటే అక్కడ ఏమి చేస్తే ఇక్కడికి వేశారు, ఇక్కడ నేను అంతా చేశాను ఇంత చేశానని చెప్పి చెప్పుకుంటున్నటువంటి వైసీపీ వాళ్ళు మరి ఏం చేశారో ఈ మార్కాపూర్ పట్టణ ప్రజలకు చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మార్కాపూర్ పట్టణంలో ఏ ఒక్కరికి అర్హత లేదు, ఓటు అడిగే అదృష్టం కూడా లేదని మనవి చేస్తా ఉన్నా. ఏది అడిగినా ఏది చేసినా నాకే అర్హత ఉంది, నేనే చేశాను కాబట్టి దేహి అని ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించేటువంటి పరిస్థితి కూడా నాకే ఉందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మార్కాపూర్ పట్టణాన్ని ఏ రకంగా 24 గంటల పాటు మంచినీళ్ళ సౌకర్యం కల్పించామో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇంటింటికి పైప్ లైన్ తీసుకొని వచ్చాను, రోడ్లే ఇచ్చాను, కాలువలు తీయించాను, అలాగే మార్కెట్ యార్డ్ నుంచి పులుసుపై కాలనీ వరకు డబుల్ రోడ్లు వేయించాను. ఇలా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసింది నేను. బైపాస్ రోడ్డు కూడా తీసుకొని వచ్చింది నేను. బైపాస్ రోడ్డు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని కోటీశ్వరుని చేసింది కూడా నేనేనని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా, గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈరోజు మీరు నాకు అండగా నిలబడాలా వద్దా అని మీరే ఆలోచన చేయండి. మీరే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టాను? వైఎస్ఆర్ అని, తెలుగుదేశం అని, బీజేపీ అని, సిపిఐ అని చూడకుండా మీ అందరికీ పనులు చేసి పెట్టడం నేను చేసిన తప్ప అని నేను అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్క కుటుంబానికి ఇది నా సొంత కుటుంబం, ఇది నా సొంత కుటుంబం లాంటి వాళ్ళు ఈ రోజు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలు తీర్చాలని చెప్పి నేను పనులు చేయటం నేను చేసిన తప్ప అని నేను అడుగుతా ఉన్నా. మరి ఎందుకు ఈరోజు ఈ ప్యాకేజీ స్టార్ల మాయలో పడాలని చూస్తా ఉన్నారు, ప్యాకేజీ స్టార్ల మాయలో పడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను. ఒక్కసారి గ్రామస్తులు, వార్డు పెద్దలు, వార్డు సభ్యులు అందరూ కూడా ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మార్కాపురం జిల్లా చేయాలని, జిల్లా చేస్తే ప్రతి ఒక్క కుటుంబం కోటీశ్వరులు అవుతారని, మార్కాపురంలో నిరుద్యోగ యువతకి ఉపాధి దొరుకుతుందని, వ్యాపారాలు బాగా జరగాలని, ఈ మార్కాపుర్ని ఆ ఒంగోలు పట్టణానికి నీటుగా చూడాలని కలలు కనడం తప్ప, జిల్లా చేపిస్తానడం తప్ప, జిల్లా చేస్తేనే మన అందరూ బతుకులు బాగుపడతాయని చెప్పడం తప్ప నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు జిల్లా అయితేనే మన బతుకులు బాగుపడతాయన్న వాస్తవం మీకు తెలుసు, మీకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఈ రోజు పార్టీలకు అవసరమా? ఈ రోజు మన బాగా అవసరమా? మన మంచి అవసరమా? మన చెడు అవసరమా అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మనకు ఈ రోజు వీళ్ళెవరు కూడు పెట్టరు, మన పిల్లల జీవితాల గురించి ఆలోచన చేయరు, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయరు.
భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన వాళ్ళైతే ఈ 5 సంవత్సరాల్లోనే మన మార్కాపురం జిల్లా చేసిన వాళ్ళు మన మార్కాపురం జిల్లా అయినట్టే మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని ఆశపడి ఉండేవాళ్ళు. కానీ వీళ్ళకు చిత్తశుద్ధి ఉందా? వీళ్ళకు ఈ యొక్క మార్కాపురం జిల్లా మీద వీళ్ళకు నమ్మకం ఉందా? మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఆకాంక్ష ఉందా అని ఒకసారి అడుగుతా ఉన్నా. కపట ప్రేమ, దొంగ ప్రేమ, కేవలం మోసపూరితం, మోసం, దగ ఎలా ఉంటాయో అలా ఉన్న పార్టీ వైసీపీ పార్టీ. ఈ వైసీపీ పార్టీ నాయకులని ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోమని గ్రామస్తులకు గుర్తు చేస్తా ఉన్నా. జిల్లా అయితే జిల్లా చేస్తే ఎవడ అప్పసొమ్ము పోతుంది? మా అప్పసొమ్ము ఏమైనా పోద్దా? నీ అప్పసొమ్ము ఏమైనా పోద్దా? ఇంకొకటి అప్పసొమ్ము ఏమైనా పోద్దా? జిల్లా చేస్తే ఎంతో కాలంగా వెనుకబడ్డ ఈ మార్కాపూర్ ప్రాంత ప్రజల యొక్క భవిష్యత్తు మారిపోతుంది. వారి జీవితాలు మారిపోతాయి, వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయని జిల్లా చేయమని అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. జిల్లా కావాలని సాక్షాత్తు ఆ పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఎక్కి జిల్లా కావాలని అర్చినా వాళ్ళు అడ్రస్ లేరు. వైసీపీ వాళ్ళే అర్చి ఈ రోజు తోక ముడుచుకొని పారిపోతే తెలుగుదేశం పార్టీ, జనసేన మిత్రపక్షాలు ఈ యొక్క జిల్లాకు అండగా నిలబడ్డాయి. ప్రతి ఒక్క కుటుంబానికి అండగా నిలబడతా ఉన్నాయి. ఈ రోజు 5,300 ఎకరాల చిల్లర మన మార్కాపురం పట్టణంలో ఉంది. ఈ యొక్క పొలాలన్నీ కూడా కోట్ల రూపాయల విలువలు పలుకుతా ఉన్నాయి. దగ్గర 3,000 మంది పైచలకు రైతులు కోటీశ్వరులు అవుతా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ, జనసేన, నారాయణ రెడ్డి పుణ్యమన్న విషయాన్ని మీరందరూ గమనించమని వేడుకుంటా ఉన్నా. మనకు అవసరం లేదా? మనకు జిల్లా వద్దా? మన పిల్లల భవిష్యత్తు బాగుండద్దా? మన పిల్లల్ని రోడ్ల మీద తిరిగేలా చేసుకుందామా అని కూడా ఆలోచన చేయండి. లాస్ట్ 5 సంవత్సరాలు అధికారంలో నేనున్నాను. ఎమ్మెల్యేగా లేకపోయినా ఆ రోజు ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఈ మార్కాపురం పట్టణంలో ఒక్క గ్రామం గంజాయి దొరికిందా? ఒక్కసారి ఎక్కడైనా రౌడీజం జరిగిందా? ఒక్కసారి ఎక్కడైనా దొమ్మి జరిగిందా? ఎప్పుడు కూడా అటువంటి వాటికి ఒప్పుకోలేదు. మట్కా లేకుండా తరిమి కొట్టించాను. మరి ఈ రోజు పరిస్థితి ఏంటి? ఈ వైసీపీ వాళ్ళ ప్రభుత్వంలో ఈ రోజు ఎన్ని కిలోలు కావాలంటే 10 కిలోలు గంజాయి దొరుకుతుంది. మట్కా ఎక్కడ పడితే అక్కడ మట్కా ఆడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ పిల్లలు ఇష్టారాజ్యంగా దోపిడీలకు పాల్పడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళ కోసమా మనం తప్పించేది? ఈ రోజు వాళ్ళు ఇచ్చే డబ్బులు శాస్త్రం కాదు. 22 సంవత్సరాలుగా ఎవరు పని చేశారనేది శాస్త్రంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అందుకనే ఇది డబ్బుకు 22 సంవత్సరాల శ్రమకు జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధాన్ని మీరు ఎవరిని ఆశీర్వదిస్తారో, ఎవరు కావాలని కోరుకుంటారో అది మీకే వదిలేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. వెలుగొండ ప్రాజెక్టుని 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయారు. వీళ్ళకు మన ప్రాంతం పట్ల ప్రేమ ఉందా? వీళ్ళు మన ప్రాంతంలో నీళ్లు ఇస్తారా? మన ప్రాంత రైతుల్ని వీళ్ళు సంతోషంగా ఉండేలా చూస్తారా అని నేను అడుగుతా ఉన్నా. 10% 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయినటువంటి వీళ్ళు ఓటు అడిగేటువంటి అర్హత ఉందా? 10,000 కుటుంబాల నిర్వాసితులు ఈ రోజు రోడ్ల పాలై అన్నమో రామచంద్రాన్ని కడుపు చేత పట్టుకుని ఊర్లు ఖాళీ చేసి దేశాలు పట్టుకుని పోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఈ రోజు వాళ్ళు మాకు డబ్బు, మా ప్యాకేజీ డబ్బులు అయ్యా అని అడిగితే వాళ్ళని జైల్లో పెట్టిస్తారా? ఇటువంటి దుర్మార్గులుగా మనం ఓటేద్దాం. ఇటువంటి దుర్మార్గులుగా మనం మీరే గెలవాలని కోరుకుందాం. ఇటువంటి దుర్మార్గుల్ని మనం సహిస్తే అది వాళ్ళ ఉసురు మన పిల్లలకు కూడా తగులుకుంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. 9.5 మీటర్లు టర్నాలు కొడితే నీళ్లు వస్తాయి. 5 మీటర్లు కొట్టి ఎలకలు దూరే బొక్క కొట్టి వెలుగొండ శంకుస్థాపన, వెలుగొండ ఓపెనింగ్ వస్తే ఏమనాలి? మన పట్ల చిత్తశుద్ధి ఉందా? మన ప్రాంతం పట్ల ప్రేమ ఉందా?
మనది 842 దగ్గర మనకు నీళ్లు వస్తాయి. పోతిరెడ్డిపాడు దగ్గర 841 దగ్గర నీళ్లు వస్తాయి. మనకు వాళ్ళకు ఒక అడుగు తేడా. ఈ రోజు 841ని 832 అడుగులకు డౌన్ చేసి కొట్టుకుంటే పైనుంచి వచ్చే నీళ్లు మనకు వస్తాయా? ఆ నీళ్ళన్నీ ఆ పక్కకు పోతాయి. ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామని ఈ అమాయక ప్రజల జీవితాలు పిచ్చోళ్ళని చేసుకుంటూ ఆడుకుంటూ మళ్ళా ఓట్లు కావాలని మీరు అడుగుతా ఉంటే సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కాక గొంతు చించుకొని రోడ్ల మీద అర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఆ భగవంతుడు నాకు పునర్జన్మ ఇచ్చాడు. ఈ పునర్జన్మను సార్థకం చేసుకుంటాను. ఏదైతే నా కళలున్నాయో, ఈ మార్కాపూర్ పట్టణం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలున్నాయో జిల్లా చేయాలని, అలాగే వెలుగొండ జలాల్ని పొలాల్లోకి తీసుకురావాలని, ఈ యొక్క 2 ఆకాంక్షల్ని నెరవేర్చేదానికి ఆ భగవంతుడు నాకు పునర్జన్మనిచ్చాడు. ఆ పునర్జన్మను సార్థకం చేసుకుంటాను. మీ అందరి ఆశీస్సులు దీవెనలు నాపై ఉంచండి. ప్యాకేజీ స్టార్ల మాయ మాటలకు మోసపోకండి. ఇన్ని దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళకి ఓటు అడిగే అర్హత లేదు. ఓటు వేయమని ఎవరైతే వచ్చారో వాళ్ళు ప్యాకేజీలు తీసుకొని మీ దగ్గరకు వచ్చారన్న విషయాన్ని గ్రహించమని నేను చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఈ పునర్జన్మ ద్వారా మీ అందరికి ఒకటే మాటిస్తా ఉన్నా, నన్ను అసెంబ్లీకి పంపండి. 2 సంవత్సరాల లోపల 3 నెలల లోపల జిల్లా చేస్తా. 2 సంవత్సరాల లోపల వెలుగొండకి ప్రతి ఒక్క ఎకరాకి సాగునీరు త్రాగునీరు తీసుకొని వస్తానని మీ అందరికీ సవినయంగా మాటిస్తా ఉన్నా. ఆలోచించుకోవాల్సిన తరుణం. ఇక అన్ని రకాలుగా అండ నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. కేవలం 40 రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మీకు తెలుగుదేశం పార్టీ జనసేనల అభ్యర్థిగా నన్ను గెలిపించుకుంటే ఉపయోగం ఉంటుందా ఉండదా అనేది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లల జీవితాల కోసం ఒక్క అవకాశం కల్పించమని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ లో భాగంగా 5వ వార్డులో ప్రోగ్రాం నిర్వహించడానికి వచ్చినటువంటి 50 మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదర సోదరీమణులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు కేంద్రంలో బీజేపీ తోటి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలవడము ఒక సుపరిణామం. ఎందుకంటే ఈరోజు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లాడు. దగ్గర 11 లక్షల కోట్ల పైచిలుకు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినాడు. ఈ అప్పులు తీర్చుకొని మన పిల్లల భవిష్యత్తు బాగు చేసుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అలాగే సంక్షేమాలు ఇస్తూ రాష్ట్రాన్ని ఇతను మిగిల్చినటువంటి పనులన్నీ, అంటే పోలవరం అక్కడే ఉంది. మన వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి మీ అందరికీ తెలుసు. అలాగే 3 రాజధానులు అన్నాడు, 1 రాజధాని కూడా లేని రాష్ట్రంగా చేశాడు. కడపలో స్టీల్ ప్లాంట్ కట్టిస్తానన్నాడు, అది లేదు. అన్నీ ఆడ పడేసి ఇష్టానుసారంగా అప్పుల పాలు చేశారు రాష్ట్రాన్ని. ఏదో బటన్ నొక్కితే ఓట్లు జనాలు నా బటన్కి ఓట్లు వేస్తారని చెప్పి ఒక ప్రలోభాలకు గురి చేస్తా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. కానీ బాధ్యత లేని ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఈ రకంగా ఉంటుందని చూపించినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. రేపు మన రాష్ట్రము 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఈ 20 సంవత్సరాల్లో మన పిల్లల భవిష్యత్తును మనం పణంగా పెట్టాం. కావాలని రేపు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మనం చేరడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్రాన్ని ఈ దుర్మార్గుడు అధోగతి పాలు చేసిన దాని నుంచి కాపాడుకోవడం కోసమే బీజేపీతో చేయగలపాల్సి వచ్చింది. కానీ వేరే అన్యదా ఇంకొక ఇది కాదు. ఎందుకంటే పోలవరము జాతీయ ప్రాజెక్టు కాబట్టి నిధులు విరివిగా రావాలా. అలాగే కడప స్టీల్ ప్లాంట్ కావాలన్నారు. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నాడు. కడప స్టీల్ ప్లాంట్ అతిగతి లేదు. ఇవన్నీ మనకు విభజన చట్టంలో ఉన్నాయి.
పోరాడి సాధించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని జాతీయం చేసే ఉద్దేశంతో ఉన్నారు. దాన్ని అడ్డుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ బీజేపీ తోటి మనం పొత్తులతో కొనసాగడము, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర పురోగతి కోసం మాత్రమే బీజేపీతో పొత్తు కలవడం జరిగింది. 50 మంది ప్రజలు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఈ ఒక దుర్మార్గుడిని పారదోలాలంటే ఆ సర్వశక్తులు కూడా తీసుకోవాలా. ఈ దుర్మార్గ పాలన అంతం చేయాలంటే అందరి సహకారం తీసుకొని ముందుకు పోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేదానికి కలిసి వచ్చే ప్రతి పార్టీతోటి కలుపుకొని పోయి ఎంత దుర్మార్గంగా పరిపాలన చేస్తూ ఉన్నాడో అంత దుర్మార్గంగా ఇతన్ని పారదోలాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ప్రజానికము ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలని చెప్పి ప్రతి ఒక్క మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ముక్త కంఠంతో వెలుగెత్తి చాటుతూ ఉన్నారు. రేపు నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ఎక్కుతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకెంతో కాలం లేదు నీ పరిపాలనకు, చివరి రోజులు ఇంకా 30-35 రోజుల్లో నీ పరిపాలనకు అంత్యఘడియలు ఆసన్నమైన జగన్మోహన్ రెడ్డి ఈ జిమ్మిక్కులు వీటితోటి పరిపాలన ఎంతో కాలం చేయలేవు. నీకు గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. బుద్ధి మార్చుకొని ఇకనైనా బుద్ధి మార్చుకొని ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధం సభకు కొమరోలు నుండి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బయలుదేరి వెళ్లారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆదేశాల మేరకు కొమరోలు మండలం నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో సిద్ధం సభకు బయలుదేరి వెళ్లారు. కొమరోలు జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు, సారే జనార్దన్ నాయుడు, బంగారు విశ్వరూపంల ఆధ్వర్యంలో బస్సులలో, తుఫాన్ వాహనాలలో, కార్లలో భారీ సంఖ్యలో జనం వెళ్లారు. కొమరోలు డ్రీమ్ రెస్టారెంట్ నుండి సారే వెంకటనాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సిద్ధం సభలను చూసి ప్రతిపక్షాలు భయపడిపోతున్నాయని, అందుకే అన్ని పార్టీలు ఏకమై పొత్తులంటూ నాటకాలు ఆడుతున్నారని, కానీ ప్రజలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని వారు గ్రహించాలని హితవు పలికారు. 2024లో మళ్లీ సీఎంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. గిద్దలూరులో కుందూరు నాగార్జున రెడ్డి శాసనసభ్యుడిగా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పంచాయతీల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కొమరోలు టౌన్ కు సంబంధించిన వైస్ ఎంపీపీ షేక్ మౌలాలి, ఎంపీటీసీ సుభాని ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారడం విశేషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పండుగ రోజు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం సిద్ధం సభకు కొమరోలు మండలం అందరం కూడా భారీ ఎత్తున జన సమీకరణతో ఈ సభకు వెళ్తున్నామనే దానికి మీరే స్వయంగా చూస్తున్నారు. మేము భారీ జన సందోహంతో ఈ సభకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాలను ఆదుకున్నటువంటి ఆ కుటుంబానికి అండ దండ నీడగా ఉంటూ వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ మేమందరం కూడా ఈరోజు భారీ బహిరంగ సభకు మేమంతా సంతోషంగా వెళ్తున్నామనే దానికి మీరు చూస్తున్నారు. ఇదే నిదర్శనము. ఎందుకంటే నిన్ననే చూసాము 6వ తారీఖున వెలుగొండ ప్రాజెక్టు తండ్రి గారి హయాంలో స్టార్ట్ చేసి కొడుకు పూర్తి చేసినటువంటి ఘనత కూడా ఆ కుటుంబానికి దక్కుతుంది. ఎందుకంటే ఈ మెట్ట ప్రాంతానికి నీరుంటే చాలు, రైతులంతా ఆర్థికంగా ఎదగడానికి వెలుగొండ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నవరత్నాలతో రాష్ట్ర అభివృద్ధికి అడుగులేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళా అధికారంలోకి రావడానికి మేమంతా తప్పకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ మమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఆయన ముందుండి నడుస్తున్నటువంటి మన కుందూరు నాగార్జున రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో కూడా గెలిపేయడానికి మేమంతా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఏదైతే మా కార్యకర్తలు మేము అంతా హ్యాపీగా బయలుదేరుతూ సభను విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ
రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ కనిపించడం లేదు అంటూ ఎర్రగొండపాలెం పట్టణ ప్రజల పేరుతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వ్యంగ్య గోడ పత్రికను వేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎదురు జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ కు మంత్రి కనబడలేదు అంటూ మంత్రి ఫోటోతో ఉన్న గోడ పత్రికలను బస్సు షెల్టర్ గోడకు అంటించారు. మరిన్ని పోస్టర్లను అక్కడే వదిలేసి వెళ్లారు. ఈ విషయంలో ప్రతిపక్షాల వారు మాట్లాడుతూ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వైసీపీ చేసిన రాజకీయ బదిలీలలో భాగంగా ఆదిమూలపు సురేష్ ను కొండేపీకి పంపించిన తర్వాత ఏం జరిగిందో అప్పటి నుంచి మంత్రి కూడా నియోజకవర్గంలో కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అయితే గతంలో ఒకసారి మంత్రి స్థానంలో వచ్చిన తాటిపర్తి చంద్రశేఖర్ కు సంబంధించిన ఫ్లెక్సీలను చించిన వ్యక్తులే ఈ గోడ పత్రికల నాటకానికి తెరలేపి ఉంటారని కొందరు భావిస్తున్నారు. తమ నాయకుడు ఈ మధ్య అసలు వార్తల్లో లేడని, గోడ పత్రికలను కావాలని మంత్రి అనుచరులే అంటించి ఉంటారని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఓట్లు వేయటం తప్ప నాయకులను ప్రశ్నించలేని ప్రజల పేరుతో ఇలా పోస్టర్లు వేయడం విడ్డూరం అంటూ మరికొందరు చర్చించుకుంటున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల తాకిడితో ఆలయంలో శివనామ స్మరణ మార్మోగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మార్కండేయ మహాముని స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కార్యక్రమం ఆలయ అర్చకులు ఆంజనేయ శర్మ, వరుణ్ తేజ్ శర్మలు శాస్త్రోక్తంగా భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు. శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామివారు నంది వాహనం, మహేశ్వర అలంకారం భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఉత్సవ ఊరేగింపు ముందు తూర్పు వీధి మహిళలు సాంస్కృతిక నృత్యాలు చేస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. స్వామివారి ఊరేగింపు పట్టణంలోని 4 మాడవీధుల గుండా ఓం నమశివాయ అనే పంచాక్షరి నామస్మరణ మధ్య ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణలో ఆలయ కమిటీ చైర్మన్ కేశవరావు, కమిటీ సభ్యులు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తుల అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద జరగనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం నుంచి కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధం సభకు బయలుదేరేందుకు బస్సు సౌకర్యాన్ని స్థానిక నాయకులు ఏర్పాటు చేశారు. సిద్ధం సభ ఘన విజయం అయ్యేందుకు కార్యకర్తలు, నాయకులు అందరూ భారీగా తరలి రావాలని గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలు అందరూ సిద్ధం సభకు తరలి వెళ్లారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన 30 ఎస్సీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో ఎస్సీ సోదరులమంతా ఐకమత్యంగా అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. సీఎం సిద్ధం సభకు దొనకొండ మండలంలోని 18 పంచాయతీల వారీగా భారీగా కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద జరగనున్న సీఎం సిద్ధం సభకు మండలం నుంచి 100 బస్సులు, 50 టాటా సుమోలు, కార్లు, 30 వాహనాలలో బయలుదేరడం జరిగిందని, సీఎం జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమంటూ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచపల్లి శివప్రసాద్ రెడ్డి ఘన విజయం తథ్యమంటూ అందుకు కార్యకర్తలు సిద్ధం సభకు బయలుదేరేందుకు బస్సు సౌకర్యాన్ని స్థానిక నాయకులు ఏర్పాటు చేశారని తెలిపారు. సిద్ధం సభ ఘన విజయం అయ్యేందుకు కార్యకర్తలు, నాయకులు అందరూ భారీగా తరలి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బూచుపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపు మేరకు కార్యకర్తలం మేమందరం సిద్ధం సభకు తరలి వెళ్లడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో దొనకొండ మండల ఇన్ఛార్జ్ కాపా రమణారెడ్డి, కాకర్ల కృపారెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, నూనె వెంకటరెడ్డి, గుంటు పోలయ్య, ఎంపీటీసీ రాజు,
పలువురు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. సిద్ధం సభకి దొనకొండ మండలం కలివేలపల్లి గ్రామం నుండి సుమారు ఒక 60 మంది ఒక బస్సుకి, ఒక 40 మంది ఇంకో బస్సుకి 2 బస్సులతో మా ఊరి నుంచి బయలుదేరి మేదరమెట్ల పోవడం జరుగుతుంది. సిద్ధం బహిరంగ సభకి మా పంచాయతీని భారీ ఎత్తున తీసుకోవడం జరుగుతుంది. సిద్ధం సభను జయవిజయం చేయడానికి మేమందరం బయలుదేరి పోవడం జరుగుతుంది. ఇది కార్యకర్తలు అందరం కలిసి పోతున్నాం కాబట్టి స్వచ్ఛందంగా ఎటువంటి కార్యక్రమాలు లేకుండా స్వచ్ఛందంగా బయలుదేరిపోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేసినందుకు మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కరిస్తున్నా. జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ జగనన్నను గెలిపిస్తాయని గనివనిపాడు సర్పంచ్ లక్ష్మీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ సిద్ధం సభకు కొనకనమిట్ల మండలం గనివనిపాడు గ్రామం నుండి భారీగా కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగనన్న పెట్టిన పథకాలే మళ్లీ జగనన్నను గెలిపిస్తాయని, రాబోయే ఎలక్షన్లలో 175కి 175 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని తెలిపారు. బయలుదేరే ముందుగా నాయకులు కార్యకర్తలు జై జగన్ అంటూ హోరెత్తించారు. కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పాలూరు వెంకట సుబ్బయ్య, పాలూరు కాసయ్య, చిరుగురి కోటేశ్వరరావు, ఆకుమల్ల చిన్న కాసిం, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆకుమల్ల బంకు కాసిం మరియు కార్యకర్తలు భారీగా బయలుదేరారు. ప్రకాశం జిల్లా తర్లుపాడులో వెలసియున్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా గ్రామ ప్రజలు భక్తుల నడుమ కన్నుల పండుగగా జరిగింది. ఆలయ సింగిల్ ట్రస్ట్ చైర్మన్ నేరెళ్ల సాంబశివరం ఆధ్వర్యంలో శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమావాస్య పర్వదినం పురస్కరించుకుని దేవస్థానంలో అర్చకులు కారంపూడి సాయి మోహన్ మంత్రోచ్చారణతో ప్రాతకాల అర్చన, లక్ష్మీ గణపతి రుద్రసహిత హోమం, రుద్రహోమం, పూర్ణాహుతి పూజా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ఉభయదాతలుగా నేరెళ్ల వెంకటేష్ కుమార్ దంపతులు, నేరెళ్ల కార్తీక్ దంపతులు పీటలపై కూర్చుని స్వామివారికి కళ్యాణం జరిపించారు. వేద పండితులు పవన్ కుమార్ శర్మ, రంగనాథ శర్మ, రాధాకృష్ణ శర్మ, రవిశంకర్ శర్మ మరియు భార్గవ్ శర్మలచే వేద మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా భద్రకాళి వీరభద్రస్వామి వారి ప్రాశస్త్యాన్ని వేద పండితులు భక్తులకు వివరించారు. కళ్యాణ మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ దేవతామూర్తుల అర్చకులు కళ్యాణ ఘట్టం పూర్తి చేశారు. ఈ అపూర్వ ఘట్టాన్ని భక్తులు కనులారా తిలకించి స్వామివార్లను దర్శించుకుని పులకించిపోయారు. అనంతరం దేవస్థానంలో స్వామివారి ప్రసాదాలు స్వీకరించి అన్న వితరణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న భోజనాలు చేశారు. సాయంత్రం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఉత్సవ మూర్తులను గ్రామ మాడవీధుల్లో గ్రామోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, వేణుగోపాలస్వామి, ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజీ విజయభాస్కరరావు, కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ వాడేల కృష్ణప్రసాద్, గ్రామ పెద్దలు కుందూరు చిన్నకాసిరెడ్డి, కొలగట్ల గంగాధర్, గాదంశెట్టి శేషగిరిరావు, ఈర్ల వెంకటయ్య, బేడుదూరి పుల్లయ్య, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభకు ప్రజలు భారీగా తరలి వెళ్లారు. దర్శి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కురిచేడు ఇన్ఛార్జీలు సోమరాజు, యానాదిరెడ్డి, జడ్పీడీసీ నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు సుబ్బయ్య, జేసీఎస్ కన్వీనర్ సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల ఎస్సీసీల అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు సారథ్యంలో కురిచేడు మండలంలోని 15 పంచాయతీల నుంచి 100 బస్సులకు ప్రజలు భారీగా తరలి వెళ్లారు. ఇప్పటి వరకు 2 ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ, టీడీపీలకు జరిగిన అనేక మీటింగ్లకు కురిచేడు మండలం నుండి ఇంత భారీ జనం, భారీ వాహనాలు ఎన్నడూ వెళ్లలేదని పలువురు స్థానికులు చెప్పుకొచ్చున్నారు. ఏది ఏమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మేదరమెట్ల సిద్ధం సభకు కురిచేడు మండలం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిది నెహ్రూ యువ కేంద్ర మార్కాపురం బ్లాక్ ప్రతినిధి సాయి సుబ్బారావు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా దినోత్సవంగా సందర్భంగా నారీ శక్తి ఫిట్నెస్ రన్ కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్రం మార్కాపురం బ్లాక్ ప్రతినిధి సాయి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలికలకు నారీ శక్తి ఫిట్నెస్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఫిట్నెస్ రన్ కార్యక్రమంలో బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ యొక్క రన్ లో పాల్గొన్న బాలికలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో వచ్చిన వారికి సర్టిఫికెట్లు, టీ-షర్ట్లను, మై భారత్ బ్యాడ్జీలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్వైకే జిల్లా యువజన అధికారి కమల్సా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, నారీ శక్తి ఫిట్నెస్ రన్ ద్వారా మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెంపొందించడం, ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండేందుకు మహిళలను అన్ని రకాలుగా ప్రోత్సహించడంలో భాగంగా ఈ కార్యక్రమాలను నెహ్రూ కేంద్రం ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్వైకే ప్రతినిధులు శ్రీధర్ సాయి, సుబ్బారావు, సాయి లక్ష్మి, అనూష, నారాయణం, లావణ్య, పాఠశాల ఉపాధ్యాయులు రవి, చంద్ర, విద్యార్థినులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో మేదరమెట్లలో జరుగుతున్న సిద్ధం బహిరంగ సభకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో 15 లక్షల మందితో జరుగుతున్న సిద్ధం భారీ బహిరంగ సభ సందర్భంగా గిద్దలూరు నుంచి భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, సర్పంచ్లు, కోఆప్షన్ మెంబర్లు, సచివాలయ కన్వీనర్లు తదితరులు బయలుదేరారు. వివిధ సంస్థలను వేదికగా చేసుకుని గత 35 సంవత్సరాలుగా వందలాది సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కంభం పట్టణానికి చెందిన స్పందించే హృదయాలు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పులి శ్రీనివాస్ ప్రసాద్ కు ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో ఉత్తమ విలువలను, ప్రతిభను పుణికిపుచ్చుకున్న వారికి అందజేసిన ఈ అవార్డులలో సామాజిక సేవా విభాగంలో శ్రీనివాస్ కి గుర్తింపు దక్కింది. ఇప్పటికే ఎన్నో అవార్డులను, రివార్డులను పొందిన ఆయన గత ఏడాది ఆసియా ఐకాన్ అవార్డును, ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డును పొంది తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయా సేవా సంస్థలకు మరింత గుర్తింపును సాధించి పెడుతున్నారు. డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ కు ఆదివారం ఢిల్లీలో బ్రాండ్మెన్ ఇండియా, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ మల్టీమీడియా సిస్టమ్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డును ఇచ్చి ఘనంగా సత్కరించారు. తెలుగు సినీ నటి మయూరి చిత్ర కథానాయిక శ్రీమతి సుధాచంద్రన్ చేతుల మీదుగా ఈ అవార్డును శ్రీనివాస ప్రసాద్ అందుకున్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.